ఈరోజు నాచారం ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్ స్కూల్స్ని ఎన్డీఎఫ్ ఆర్గనైజర్స్ అందరూ కూడా అందరినీ మమేకం చేసి యాంటీ డ్రగ్స్ తరఫున ఎవరు కూడా డ్రగ్స్ వాడొద్దు, డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు ఏందనేది అందరూ ప్రజలు కళ్ళకు కట్టినట్టుగా ఒక స్కూల్ పిల్లలతో కూడా ఒక మంచి నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున పేరున తెలియజేసుకుంటూ ఎవరైనా సరే యాంటీ డ్రగ్స్ వాడినట్టు మీ నోటీస్కి వచ్చినట్టయితే మాది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది డిపార్ట్మెంట్ది 1908కు మీరు ఫోన్ చేసి చెప్తే ఎవరైతే డ్రగ్స్ వాడుతూ ఉన్నారో వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాం. కానీ ఎవరైతే ఇన్ఫార్మేట్స్ ఉన్నారో వాళ్ళకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళని ఇన్ఫార్మేట్స్ మేము సేవ్ చేసుకుంటూ మేము రక్షించుకుంటూ ఎవరైతే డ్రగ్స్ తింటున్నారో తాగుతూ ఉన్నారు లేకుంటే ఎవరు అమ్ముతూ ఉన్నారు అనే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ అనేది మీ నోటీస్కి వచ్చినట్టే 1908కు ఇవ్వాలి. ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమం ఉదయం 9:30 గంటల నుండి మొదలుకుంటే రమారమి ఇప్పుడు 12:30 దాకా కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేశారు. మంచిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ లోకల్ పోలీసు కూడా మా అందరు కూడా ఈ ర్యాలీ నిర్వాహకులందరూ కూడా సహకరించుకుంటూ ఎలాంటి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు స్నాక్స్, అరటిపళ్ళు, బిస్కెట్స్ కూడా ఇచ్చుకుంటూ వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటూ పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా డ్రగ్స్ మీద నాటకాలు ప్రదర్శించటము, డ్రగ్స్ గురించి మాట్లాడటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా స్టేట్ వ్యాప్తంగా ఇదంతా వెళ్ళిపోతే మన ఒక ప్రభుత్వం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలని ఒక కాన్సెప్ట్ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కాన్సెప్ట్ అదే, మన ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా ఉన్నది అదే ఉంది. కాబట్టి వారి ఒక సూచనల మేరకే మేము యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున మా డైరెక్టర్ గారు సందీప్ శాండిల్ సార్ గారు మమ్మల్ని ప్రజలలోకి పంపించటము, ఈ కాలనీలలో కానీ స్కూళ్ళల్లో కానీ కాలేజీలో అప్ టు యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడతా ఉన్నాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టుకుంటూ ఈ డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాల గురించి తెలియపరుచుతాం. వాళ్ళకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా బాగా ప్రబలిస్తే ఎవరైనా సరే మన తెలంగాణలో డ్రగ్ తినేందుకు కానీ ఎవరైనా తెలంగాణకు డ్రగ్ పంపాలని కూడా భయప్రాంతంలో గురి కావాలి. అసలు తెలంగాణ అంటేనే ఒక బెంబేలు వచ్చే విధమైన సిచ్యువేషన్ తీసుకురావడం జరిగింది మా డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో. కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ వాడొద్దు, డ్రగ్స్ వాడినట్లయితే మాకు 1908కు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మన అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా పేరు ఈరోజు నాచారం అండ్ హెచ్ఎంటీ నగర్ ఫోరం డెవలప్మెంట్ ఫోరంలో 2వ యాంటీ డ్రగ్స్ ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరిగిందండి. ఫస్ట్ ప్రోగ్రామ్ మనము 31 డిసెంబర్ 2025కి ముగించుకున్నాం. ఈరోజు సెకండ్ ప్రోగ్రామ్ ఈరోజు నాచారం చౌరస్తా క్రాస్ రోడ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్క కాలనీ రాఘవేంద్రనగర్, రవీంద్రనగర్, ఇందిరానగర్, సెయింట్ పాయిస్ డిగ్రీ కాలేజ్ ఇవన్నీ క్లోజ్ చేసుకుంటూ హెచ్ఎంటీ నగర్లో క్లోజ్ చేస్తాం. సో దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు డ్రగ్స్ అన్నది చాక్లెట్ రూపంలో వస్తుంది, దాని తర్వాత స్వీట్స్ రూపంలో వస్తుంది, అనేక రూపాలలో చిన్నపిల్లలు దేనికైతే అట్రాక్ట్ అవుతారో దానికి వస్తుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఎవరంటే టెర్రరిస్ట్ కంట్రీస్ ఎవరైతే మన ఇండియా డెవలప్మెంట్, మన తెలంగాణ డెవలప్మెంట్ చూసి ఓర్చుకోలేకపోతున్నారో వాళ్ళు ఈ డ్రగ్స్ అన్నది అనేక రూపాలలో అనేక ప్లేసెస్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. సో మేము ఇప్పుడు యాంటీ డ్రగ్స్ ఫోరం నాచారం కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడైనా సరే మీకు డ్రగ్స్ తెలిపితే మీరు డైరెక్ట్గా మీరు ఎవరికి కంప్లైంట్ చేయకండి, మీరు మాకు కంప్లైంట్ చేయండి. ఎందుకంటే మీకు ఒక భయం అని ఉంటుంది, మనం పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వీళ్ళు మళ్ళీ మనకి యాంటీగా వస్తారు వీళ్ళందరూ. సో మీరు మా దగ్గర తీసుకురండి, మేము దాన్ని సైలెంట్గా పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం, పోలీసు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీకు దీంట్లో ఇంకొక అవేర్నెస్ ఏంటంటే ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటారంటే పేరెంట్స్ టెన్షన్లో వచ్చేస్తున్నారు, కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు, కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే 10 మంది తెలిస్తే మన పరువు పోతుందని వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. అలా ఏం కాకుండా ఈ నాచారంలో మనము ఈ ఫస్ట్ స్టెప్ వేసినాము. యాంటీ డ్రగ్స్ ఫోరం నాచారంకి మీరు మెసేజ్ ఇవ్వండి. ఇది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది 1000 మందితోటి. ఇప్పుడు ప్రతి 38 కాలనీలు నాచారంలో ఏవైతే ప్రతి కాలనీలో ఒక 4 మెంబర్స్ని ఫామ్ చేస్తాం. వాళ్ళకి మీరు చెప్తే వాళ్ళకి తీసుకొచ్చి పిల్లలు దాని నుంచి ఎలా వాళ్ళని రక్షించుకోవాలి ఇది ఎవరు తెలియకుండా మేము మీకు సపోర్ట్ చేస్తాం. దీనికోసమే ఈ మెయిన్ కాన్సెప్ట్ యాంటీ డ్రగ్స్ ర్యాలీ ఫోరం ఇది కూడా దానికోసమే. సో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేరుకుంటుందని కోరుకుంటూ ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ఎవరైతే వచ్చి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నదో అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జై. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపార